ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ విధంగా ఒక ప్రత్యేక దినాన ఎల్ షద్దాయ్ ప్రార్థనా మందిరంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరియు కొత్త మందిరము, కొత్త సంవత్సరము, కొత్త బాప్తిస్మం ట్యాంక్ కదా, కొత్తగా బాప్తిస్మంలో పాలు పొందేవారు, సాక్ష్యం ఇచ్చేవారు. నిజానికి ఇది చాలా సంతోషకరమైన సమయం. ఎందుకు సంతోషకరమైన సమయం అని చెప్తున్నానంటే, ఒక్కరు రక్షించబడితేనట పరలోకంలో గొప్ప సంతోషం అంట. అంటే ఒక్కరు బాప్తిసం తీసుకుంటే దూతలు, పెద్దలు, జీవులు యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతిస్తూ సంతోషంతో గాన ప్రతిగానంలో చేస్తారంట. ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు? వచ్చారా బాప్తిసం తీసుకునే వాళ్ళు? ఒక్కసారి చేయి పైకెత్తండి. ఓకే, మీరు ముగ్గురు తీసుకుంటున్నారా? సిస్టర్స్ ఎవరు లేరా? ఓకే, సరే. సో ఒక్కరికే అంత గొప్ప సంతోషం అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు పేర్లు ఏమిటి? యోబు, వెరీ గుడ్. కాజా, ఓకే. మీరు? దాస్. ఒక్క దాసేనా? ముందేమైనా ఉందా? మహిమదాస్ అలా ఏం లేదు కదా? సరే సరే. సో ముగ్గురు ఇది నా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వబోతున్నారు. వారందరిని బట్టి కూడా పరలోకంలో కూడా గొప్ప సంతోషం ఉంది. భూమి మీద మన ఎల్ షద్దాయ్ ప్రార్థన మందిరంలో కూడా గొప్ప సంతోషం. ఈ గొప్ప సంతోషము మనము మన ఐదుగురు తీసుకుంటారట. సరే, ఇంకొక ఇద్దరు రాబోతున్నారు. వారికి కూడా వారిని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తాం. ఈ దినాన చూడండి, ప్రత్యేకమైన దినము కాబట్టి ప్రత్యేకమైన దినముగా, లేక ప్రభు యొక్క సన్నిధానంలో గడిపే దినముగా దేవుని వాక్యాన్ని కొంచెం ధ్యానం చేస్తాం. దేవుని వాక్యము దేని కొరకు దేవుడు ఈ దినాన దేవుని ఇంటికి నడిపించినాడు, దేని కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేని కొరకు ఆయన మనతో మాట్లాడ ఉద్దేశించినాడు, ఆ మాటలు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం కదా. దయచేసి బయట నుండి వారు కూడా కొంచెం మెల్లగా మాట్లాడుకోనండి. బయట పని అయిపోతే కనుక లోపలికి వచ్చేసేయండి వాక్యం వినడానికి. సరే, ఈ దినము చూడండి, ఇప్పుడు మనం ఇంకా కొత్త సంవత్సరము యొక్క ఆ అనుభవంలోనే ఉన్నాం కదా. కొత్త సంవత్సరం ప్రవేశించామా లేదా? నూతన సంవత్సరము కదా. నూతన సంవత్సరంతో పాటు ఏమేమి వచ్చినాయి మనకి? చెప్పండి, ఏమేమి వచ్చాయి నూతన సంవత్సరం? నూతన వస్త్రాలా కదా, ఇంకా నూతన తర్వాత ఏంటి? నూతన ఆత్మ, ఓకే. ఇంకా నూతన బాప్తిస్మం ట్యాంక్, ఇంకా నూతన బోరు, ఓకే. ఇంకా నూతన సంవత్సరంతో పాటు మనకి ఏమొచ్చినాయి? ఇంకా నూతన వాగ్దానం, వెరీ గుడ్. ఇంకా నూతనమైనవి చూడండి, ఆలోచించండి. చూడండి, ఇప్పటికి చాలా వచ్చినాయి, ఇంకా వస్తాయి. నూతన మందిరము, ఓకే, సూపర్. ఇంకా నూతన సంవత్సరంతో పాటు మన దేవుడు మనకిచ్చిన నూతనమైనవి ఏమిటి? మందిరం, ఓకే ఓకే చెప్పేసినారు కదా. ఇంకా తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఆలోచించండి, వస్తాయి. అందరూ సంతోషం, నూతనమైన సంతోషం అని చెప్పచ్చు. అంటే నూతన సంవత్సరంతో పాటు మనకి నూతనమైన ఆశీర్వాదములు, నూతనమైన మేలులు, నూతన వాగ్దానాలు ఎవరు తీసుకోలేదా ఈ సంవత్సరం? చెప్పలేదు మరి? చెప్పినావా? ఓకే. నూతన వాగ్దానములు, నూతనమైన మేలులు కదా, ఇవన్నీ కూడా మనకి నూతనంగా అనుగ్రహించాడు దేవుడు. నూతనమైనవి చూడండి, నూతనమైన వాటి గురించి ఒక వాక్యాన్ని చదువుతాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 17వ వచనం అందరం కలిసి చదువుతామా? చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చిన్న ప్రార్థన చేస్తామా? నేను ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, దయగల దేవా, మీ కృపకై కనికరముకే వందనములు. ఎల్ షద్దాయ్ ప్రార్థన మందులో ఉన్నటువంటి విశ్వాసులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం. దేవా తండ్రి, నీ బిడ్డలు
ఇది నా బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చుటకు తీర్మానం చేసుకుని నీ ఇంటికి వచ్చినారు. నీ ప్రజలందరూ నీ వాక్యం వినుట కొరకు నీ సన్నిధానం చేర్చుంటుండగా నీ కృప కొరకు వేడుకుంటున్నాం, నీ కనికరం కొరకు వేడుకుంటున్నాం, నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. దేవా తండ్రి, మీ మెలనైన స్వరమును మాకు వినిపింపచేయము. దేవా తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ లేఖనములను ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వందనములు స్తోత్రములతో మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. పాతవి గతించిపోయినాయి, ఇదిగో కొత్తవైనాయి. ఎవడైనాను క్రీస్తునందున్నట్లయితే వాడిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదంటే తెలుసా? చూడండి, ఒకవేళ మనకి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అని చెప్పుకున్నాం కదా. నూతన సంవత్సరంలో ఉండాల్సినటువంటి ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే పాతవి గతించిపోతుంది, అంటే పాత సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరంని 2025 అని చెప్తామా? 2025 అని చెప్పం. ఎందుకు? 2025 గతించిపోయింది, అది పాతదైపోయింది, పోయిన సంవత్సరం అది. ఇప్పుడు ఈ సంవత్సరము కొత్త సంవత్సరం 2025. అంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా చేయబడాలి. నేను యేసుక్రీస్తునందున్నాను అని చెప్పబడాలంటే ముఖ్యంగా బాప్తిస్మం తీసుకున్న సోదరుడు కాజా అర్థమవుతుందని చెప్పిన మాట. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, మీరు క్రీస్తు యేసు వద్దకు వచ్చినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా చేసుకున్నట్లయితే, లోకంలో ఉన్నవేవి మీలో ఉండకూడదు. ఏముండాలి? మీరు క్రీస్తునందు ఉండాలి, మీ అందు క్రీస్తు ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తు నాలో లేకపోయినా, నేను క్రీస్తులో లేకపోయినా నేను నూతన సృష్టిని కాను, నూతన సృష్టిగా చేయబడలేదు అని అర్థం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే దాని అర్థం ఏమిటి? పాతవి గతించను. పాత సంవత్సరం గతించిపోయింది, పాత జీవితం గతించిపోయింది, పాత అలవాట్లు, పాత తలంపులు, పాత ఆలోచనలు అన్నీ కూడా తీసివేయబడ్డాయి. ఇప్పుడు క్రొత్తవి సమస్తం నూతనంగా చేయబడింది కదా. ఇదిగో ఏమంటాడు చూడండి, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్త. సమస్తమును దేవుని వలన సమస్తమును క్రొత్తగా చేయబడినాయి. ఇప్పుడు కాజా అనే సహోదరుడు ఈ దినం వరకు కూడా పాత జీవితము, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత మాటలు, పాత నడవడిక, అన్ని పాత. ఈ రోజు నుండి సమస్తము కొత్తగా చేయబడ్డాయి, నూతనమైనవిగా చేయబడ్డాయి. నూతన సృష్టి, నూతన సంవత్సరం ఎలాగూ నూతనంగా మార్చబడిందో క్యాలెండర్ చూడండి. పాత సంవత్సరం క్యాలెండర్ని ఏం చేస్తాం మనం? పక్కన పెట్టేస్తాం కదా. ఇప్పుడు కొత్త సంవత్సరం క్యాలెండర్ వచ్చి ఎందుకు? సంవత్సరం మారిపోయింది కదా. అట్లనే మన జీవితం కూడా మారిపోయింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవితము, దాస్ అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవితము పాత జీవితము, ఇక మీదట జీవించబోయే జీవితము ఏమిటి? కొత్త జీవితం, నూతనమైన జీవితం కదా. నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు కదా, నూతనమైన ఉద్దేశములు కలిగినటువంటి నూతనమైన మాటలు, నూతనమైన నడవడిక కదా. అంత నూతనంగా చేయబడింది, కొత్తగా చేయబడింది. ఇక్కడ చూడండి, మందిరం చూస్తే ఎక్కడ చూసినా ఇది కొత్తది, ఫ్యాన్లు కొత్తవి కదా, అన్నీ కొత్తవి, ట్యాంక్ కొత్తది, బోరు కొత్తది, అన్నీ కొత్త. అట్లనే నేను కూడా కొత్తవాడిని, నేను కూడా కొత్త. నన్ను కూడా దేవుడు నూతన సృష్టిగా చేశాడు. మేబీ నేను వేసుకున్నటువంటి షర్ట్ పాతది కావచ్చు, కానీ లోపల ఉన్నటువంటి నా దేహము, ఆ దేహం లోపల ఉన్నటువంటి నా ఆత్మ, నా ప్రాణము, నా ఆత్మ ప్రాణదేహం అన్నీ ఏం చేయబడ్డాయి? నూతనంగా చేయబడ్డాయి, కొత్తదిగా చేయబడ్డాయి కదా. అందుకొరకే దేవుడు నూతన సృష్టిగా చేశాడంట మనల్ని, నూతనంగా సృష్టి చేసి. అంతేకాదు, నూతన సంవత్సరంతో పాటు మనకి నూతన జీవితం కూడా వచ్చింది కదా. పాత సంవత్సరంలో ఉండే జీవితం వేరు, ఇప్పుడు ఈ కొత్త జీవితం చూడు, ప్రారంభించిన కొత్త జీవితం, ఇది పరిశుద్ధమైన జీవితం. ఏమైనా చూస్తాం కొన్ని, ఇంకొక 1.5 అవర్ పాటు వీటి గురించి ధ్యానం చేస్తాం. చెప్పండి, కాజాన్ని వెళ్ళిపోతున్నాడు, జల్దిరా. బైబిలా ఇది అన్నదే అంటే ప్రైజ్లు రైట్. కొన్ని నిమిషాలు దయచేసి ఈ వాక్యం ధ్యానం చేసేటప్పుడు మీ యొక్క ధ్యానం అటు ఇటు పోకుండా చూడండి కదా. మనము అంత నూతనత్వం గురించి మాట్లాడుకుంటున్నాం.
ఒకవేళ నూతన సంగతుల గురించి మీరు వినకపోయినట్లయితే ఇంకా పాత సంగతులు అట్లనే ఉంటాయి. పాతవి గతించిపోయిను అని చెప్పుకోవడానికే కానీ పాతది అట్లనే ఉంటుంది కదా. మనం చూడండి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా మన జేబులో ఉండే అది ఉంటుంది చూడు, పర్స్ ఉంటుంది చూడు, అది పాతదే ఉంటుంది. షర్ట్ కొత్తది వేసుకొని, ప్యాంట్ కొత్తది వేసుకొని పాతది ఏం పెడతాం కదా. ఈ లోపల ఉండే పర్స్ పాతదే ఉంటుంది, బెల్ట్ పాతదే ఉంటుంది కదా. కొత్త షర్ట్ తెల్లది వేసుకున్నా, కొత్త ప్యాంట్ తెల్లది వేసుకున్నా, బెల్ట్ మాత్రము పాతది నల్లది అదే కదా. మనము నూతనమైన వారుగా చేయబడినామని మనము గ్రహించకపోతే, చూడండి, నేను నూతనమైన వాడుగా మార్చుకొనకపోతే నాలో ఉన్న ఆ పాత బెల్ట్, పాత పర్సు, పాత కర్చీఫ్ కదా, లోపల ఉండే పాత బనియన్, అవి అట్లానే ఉండిపోతాయి. కేవలము పైన వేసుకున్న చొక్కా మాత్రమే క్రొత్తదిగా ఉంటుంది. నేను నూతనమైన సృష్టిగా చేయబడినాననే సంగతి నేను లోపటి నుంచి నా ఆత్మలోంచి గ్రహించకపోయినట్లయితే, నేను నూతనమైన వాడిగా చేయబడ్డానని, నూతన సృష్టిగా చేయబడ్డానని, నా దేవుడు నన్ను మార్చివేశాడని, నా దేవుడు నన్ను పూర్తిగా నూతన సృష్టిగా చేశాడన్న సంగతిని నేను నా హృదయంలో నుంచి గ్రహించకపోయినట్లయితే మనలో ఉండే ఆ పాత సంగతులు అలానే ఉంటాయి, పాత ఆలోచనలు అలానే ఉంటాయి, ఆ పాత మాటలు అలానే ఉంటాయి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే, గేట్ దాటి బయటికి వెళ్ళగానే మన మాటలన్నీ ఆ పాత జీతం, ఇంతకుముందు ఎట్లా లోకంలో ఉన్నప్పుడు మాట్లాడేటోళ్ళం అట్లానే ఇప్పుడు కూడా కొంతమందికి యథాలాపంగా, యథేచ్ఛగా, యాంత్రికంగా ఆ పాత బూతులు కూడా వచ్చేస్తాయి కదా. ఎందుకు? పైన మాత్రమే మనం తెల్ల చొక్కా వేసుకున్నాం, కానీ లోపటి నుండి అన్ని పాతవి ఉన్నాయి. అందుకొరకు ఏమంటా అంటే, ముందు పాతవి గతించిపోవాలి. ఇదిగో పాతవి, ఇదిగో క్రొత్త వాయును అని చెప్పాడు. అది క్రొత్త వాయును అనే మాటకు ముందే ఉంది, పాతవి గతించాలి కదా. పాతవి తీసివేస్తేనే అది క్రొత్తది అవుతుంది. పాత వాటిని తీయకపోయినట్లయితే అవి క్రొత్తవి కావు కదా. నేను పైన కొత్త చొక్కా వేసుకుని లోపల అదే పర్స్, అదే బెల్ట్, అదే బనియన్ పాత వేసుకున్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. లోపల బనియన్ చిరిగిపోయి ఉండొచ్చు, పాతదైన బెల్ట్ అయిపోయి ఉండొచ్చు, పర్స్ కూడా సాగిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ కొత్తదనం ఏమీ లేనటువంటి పాత వస్తువులు ధరించి పై వస్త్రము మాత్రం కొత్తగా వేసుకున్నట్లయితే సోదరుడా, సోదరి, మన వలన మన దేవునికి ఎటువంటి ప్రయోజనము లేదు కదా. మన వలన మన దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకొరకే దేవుడు నూతన సంవత్సరంతో పాటు మనకి నూతన జీవితాన్ని ఇచ్చాడు. నూతన జీవితంతో పాటు నూతన వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు పోయిన సంవత్సరం వాగ్దానాన్ని పెట్టుకున్నామా? ఏం చేసాము? పోయిన సంవత్సరం వాగ్దానాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త వాగ్దానం తీసుకున్నాము కదా. 31వ తారీఖు రాత్రి కొత్త సంవత్సరం తీసుకున్నాం. కొత్త వాగ్దానం ఇచ్చాడు, నూతన వాగ్దానం ఇచ్చాడు. నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితము, నూతన వాగ్దానము, నూతన సంవత్సరము, ఇందాక చెప్పారే సోదరులు, నూతన సంతోషము, నూతన మందిరము కదా. ఇవన్నీ కూడా మనకు దేవుడు నూతనంగా ఇచ్చాడు. మనల్ని నూతనంగా సృష్టించాడంట. మనము నూతన సృష్టిగా చేయబడ్డాం కదా. ఈ షర్ట్ అనేది ఈరోజు కొత్తది కావచ్చు, రేపటికి పాతదైపోతుంది. కానీ ఈ జీవితం, ఈ ఆత్మ, ఈ దేహము, ఇవన్నీ కూడా దేవుడు మనకు నూతనంగా చేస్తొచ్చాడు. మనం నూతన సృష్టిగా చేయబడ్డాం కదా. పాతవంతా గతించిపోయినవి, ఇప్పుడు ఇదిగో క్రొత్తవాయన, ఇదిగో క్రొత్తది. ఇది పాతదేలే కదా, ఇదిగో క్రొత్తది. ఇదిగో నా హృదయం క్రొత్తదైంది. నేను నా హృదయంలో సమస్తమును నూతన పరుచుకున్నాను. నా తలంపులు, నా ఆలోచనలన్నీ మార్చుకున్నాను. నాలో ఉన్నవన్నీ కూడా పాతవన్నిటిని తీసి, ఇటు చూడండి, అక్కడ నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేవు. అవి జీవజలంలో అసలు కానే కాదు, మున్సిపల్ వాటర్. అది చూద్దామా, పోయి చూసొద్దామా? మరి ఇంకా అటు చూస్తారు ఎందుకు? ఒకళ్ళు అందులో ఏమైనా జీవజలం ఉంటే చూడ, అందరు కలిపి మునిగొద్దాం. అట్టనేది ఏం లేదు, ఉట్టి మున్సిపల్ వాటర్ అది. సరేనా? ఓకే, వాక్యమేనండి. ఎక్కడున్నాం మనం? సమస్తము నూతనముగా చేయబడి, సమస్తము సంవత్సరము నూతనమది కదా. మన జీవితం నూతనం, సంవత్సరము నూతనమది, మన వాగ్దానం నూతనమైనది, సంవత్సరము నూతనమైనది, మన యొక్క సంతోషం నూతనమైన సంతోషం. అటువంటి సమస్తము నూతనంగా చేయబడి. ఇప్పుడు మనం నూతనంగా చేయబడినాము అనేదానికి రుజువేమిటి? నేను నూతనంగా చేయబడినానంటే రుజువేమిటి
చెప్పండి, రుజువు ఏంటి? ఇది కొత్తది అని చెప్పాలంటే దీనికి రుజువు, ఏదో ఒక రుజువు ఉండాలి కదా. ఇప్పుడు నేను దీన్ని కొత్తది అంటే మీరేమంటారు? పాతది, ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను. ఆ అంకల్ అన్న దగ్గర, మధ్యదాస్ అన్న దగ్గర చూస్తున్నాను, ఎన్నిసార్లు చూస్తున్నాను, చాలాసార్లు కింద కూడా పడింది, నాకు తెలుసు అంటారు కదా. ఇది కొత్తది అని చూపించడానికి ఏదో ఒక రుజువు ఉండాలి కదా. ఏమిటి ఆ రుజువు? అది చూస్తాం ఇప్పుడు, కొంచెం కొంచెం వెళ్తాం దాని దగ్గరికి. ఇదిగో కొత్త వాయనం, బిహోల్డ్ ఇట్ ఈజ్ ఎ న్యూ క్రీచర్. మనము నూతనముగా సృష్టించబడ్డామనే దానికి కొన్ని రుజువులు మనం కనపరచాలి. దానికన్నా ముందుగా దేన్ని మన జీవితంలో దేవుడు నూతనపరిచాడు, ఏవేంటి నూతనపరిచాడు, ఒకవేళ దేవుడు నా జీవితాన్ని నూతనపరిచాడా లేదా అనే సంగతిని కూడా మనము పరీక్షించుకుంటాం. చూద్దాం వాక్యాన్ని కదా. పాత సంగతులు గతించిపోయినాయని చెప్పుకుంటున్నాము, పాత సంగతులన్నీ గతించిపోయినా ఇదిగో సమస్తం కొత్తమైనది చెప్పుకుంటున్నాము. నిజానికి నా జీవితం మార్చబడిందా లేదా? నిజానికి నేను నూతనమైన సంతోషము, నూతనమైన వాగ్దానము, నూతనమైన ఆనందము, నూతనమైనటువంటి మేలులు కలిగి ఉన్నానా లేదా? అత్యంత ప్రాముఖ్యమైన సంగతి అది పరీక్ష చేసుకుంటాం కదా. సంవత్సరం మారిపోయింది, క్యాలెండర్ మారిపోయింది, మన దగ్గర క్యాలెండర్ కూడా ఉన్నది లేదో ఇక్కడ ఉంటుంది కదా. అందులో 2025 తీసేసి 2026 పెట్టినాం కదా. 2026 అంటే ఇక 25 పనికిరాదు, 2020 ఎందుకు పనికిరాదు, దాన్ని తీసి అలా పాతది అయిపోయింది. ఇప్పుడు కూర్చున్న మనము, ఇక్కడ ఉన్నటువంటి వారమందరము నూతన సృష్టిగా చేయబడినామని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను నూతనమైన సృష్టిగా చేసుకున్నా అంట, నూతనమైన వారుగా చేసుకున్నా అంట. అయితే నూతన సృష్టిగా చేయబడిన మనలో, నూతనమైన వారుగా చేయబడిన మనలో మనము కలిగి ఉండవలసినటువంటి నూతనమైనది ఏంటి? ఏమిటి? నేను నూతనమైనవి కలిగి ఉంటే నేను నూతన సృష్టిగా చేయబడతాను. పైన తెల్ల చొక్కా వేసుకుంటే నూతనమైన వాడిని అయిపోను. అట్లానే పైన దేవుని దగ్గరికి వచ్చి అన్న ప్రైలాడు అక్క, ప్రైలాడు అక్క అని చెప్తే నూతనమైనవి అయిపోతామా? అట్లా అనుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అయిపోతారు, నూతనమైన వారు అయిపోతారు. కాదు. దేవుడు నిన్ను నన్ను నూతనమైన వాడుగా చేశాడు, నూతన సృష్టిగా చేశాడు. కాబట్టి ఆ నూతనమైనది ఏదో మనలో ఉండాలి. దేన్ని నూతనమైనగా చేశాడు అది మనం తెలుసుకుంటాం. మొదటిది రండి, ఆయన మనకు నూతన నిబంధన చేశాడంట. నూతన నిబంధన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనా తీసిన చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? నేను చదవనా? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. చదువు ఇంకా. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వట్టిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేది. ఏమిటి? మొట్టమొదటిగా నూతన సృష్టిగా చేయబడిన మనలో దేవుడు చేసినటువంటి మొదటి నూతనమైన క్రియ ఏమిటంటే నూతన నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన చేశాడు. అది పాత నిబంధన వంటి నిబంధన కాదు, ఇది నూతనమైన నిబంధన. ఏమిటి నూతనమైన నిబంధన? పాత దినాలలో లేక పాత నిబంధన దినాలలో లేక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాక పూర్వము దేవుని బిడ్డలు యూదులు మాత్రమే, ఇశ్రాయేలు వారు మాత్రమే. మనందరం కూడా అన్యులుగా ఉన్నటువంటి వారం, విగ్రహారాధనకు పాత్రలుగా ఉన్నటువంటి వారం. చెట్లను, రాళ్లను, అక్కడ ఉన్నటువంటి ప్రతిని మనకు కనబడే ప్రతిదాన్ని కూడా మొక్కుకుంటూ దేవుడు లేనటువంటి ప్రజలుగా ఉండేవారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించక మునుపు మనము లోకములో ఉంటూ, లోకమునే తింటూ, లోకమునే త్రాగుతూ ఉండినాం, లోకమునే పూజ చేస్తూ ఉండినాం. దేవుడు అనబడిన వారు ఏ దేవుడు కూడా మనతో మాట్లాడలే. దేవుడు అనబడిన వారు ఎవరు కూడా మనలను నేను ప్రేమిస్తున్నాను సహోదరులని చెప్పలే. కానీ ఈ నూతన నిబంధన చేయబడిన తర్వాత సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనలను దేవుడు ప్రేమిస్తున్నాడన్న సంగతి తెలియజేస్తూ వచ్చినాడు. ఇది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన
ప్రతి వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాని యందు నశింపక నిత్యజం అనుకున్నట్లు ఆయనను అనుగ్రహించాడంట. దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు లోకం ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన తన కుమారుని నీకు నాకు అనుగ్రహించినంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన నూతన నిబంధన, క్రొత్త నిబంధన చేశాడు. ఏమిటి తెలుసా ఆ క్రొత్త నిబంధన? చూడండి, లూకాసు వార్త. దేవుడు చేసిన నూతన నిబంధన చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 22:20. 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తములనైన క్రొత్త నిబంధన. ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి నూతన నిబంధన, క్రొత్త నిబంధన ఏమిటంటే ఆయన తనకు రక్తమును కార్చాడు. ఆ నూతన నిబంధన ఏ విధంగా మనలో స్థిరపరచినాడంటే ఆయన నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు. ఆ రక్తం వలనైనా చూడండి, ఈ నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి క్రొత్త నిబంధన ద్వారా నన్ను తన కుమారులుగా చేశాడు. ఇప్పుడు పాత నిబంధన దినములలో ఇశ్రాయేలీలు, యూదులు తప్ప ఎవరు కూడా దేవుని ప్రజలుగా పిలువబడలేదు. కానీ ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన ద్వారా ఇప్పుడు మనం ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం. ఇప్పుడు నీవు నేను ఆయన పిల్లలం. మనందరం కూడా ఆయన బిడ్డలుగా చేయబడినాం, ఆయన కుమారులుగా చేయబడ్డాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు మాత్రమే ఆయన పిల్లలు, యూదులు మాత్రమే ఆయన పిల్లలు, వారు మాత్రమే నా నామము పెట్టబడిన ప్రజలు అని చెప్పబడేవారు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని చెప్పిన ఆ దేవుడు అబ్రహాము సంతానమును మాత్రమే తన ప్రజలుగా పిలుచుకునేవాడు. కానీ నూతన నిబంధన చేసిన తర్వాత, ఆయన యొక్క నూతనమైన రక్తంతో కడుగుబడిన తర్వాత మనందరము కూడా దేవుని పిల్లలుగా చేయబడినాం. అందుకొరకు దేవుడు అంటాడు, నేను మీకు దేవుడునైందును, మీరు నాకు కుమార్తెలనైందురు. అంటే మనము ఇప్పుడు దేవుని కుమార్తెలుగా చేయబడినాం. అది నూతన నిబంధన, దేవుడు చేసినటువంటి నూతన నిబంధన. నూతన సంవత్సరంలో దేవుడు మనకు చేసిన మొదటి నూతనమైన క్రియ ఏమిటంటే దేవుడు మనకు నూతన నిబంధన చేశాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము నిబంధన రక్తము. ఫుట్ నోట్ల కింద చూడండి, క్రొత్త నిబంధన అని వ్రాయబడింది. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఏమిటి నిబంధన రక్తము? ఏమిటి క్రొత్త నిబంధన అంటే పాప క్షమాపణ నిమిత్తము. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన రక్తము ద్వారా నీ పాపములను నా పాపములను ఆయన తీసివేశాడు. అది నిబంధన రక్తం. అర్థం చేసుకుంటున్నారా? నూతన సంవత్సరంలో దేవుడు మనకు చేసినటువంటి నూతనమైన కార్యం ఏమిటంటే ఆయన మనకు నూతన నిబంధన చేశాడు. ఆ రక్తం వలన మనకు నూతనమైన రక్షణ ఇచ్చాడు. ఆ రక్తం వలన మన పాపను కడిగివేశాడు. ఆ రక్తం వలన నూతన నిబంధన చేశాడు. ఏమిటా నూతన నిబంధన? పాత నిబంధన దినాలలో మనం అన్యులము. పాత నిబంధన ప్రకారం చూస్తే మనము అన్యులము. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే కుమార్తెలము. అందుకొరకే మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి అని పిలుస్తాం. ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నామంటే ఏమిటి కారణం? నన్ను ఆయన తన కుమారులుగా చేసుకున్నాడు. అర్థం చేసుకుంటారా? నూతన సంవత్సరంతో పాటు ఆయన మనకు నూతన నిబంధన చేశాడు. రెండవది చూద్దాం రండి. రెండోది, ఆయన మనకు నూతన సంవత్సరంతో పాటు ఏమి ఇచ్చాడు తెలుసా? నూతనమైనది నూతన హృదయం ఇచ్చాడు. చదవండి ఆ మాట. నూతన హృదయం ఇచ్చాడు. నూతన హృదయం ఇస్తాను, నూతన ఆత్మను పుట్టిస్తాను, నూతన స్వభావం ఇస్తా అంటాడు. ఎహెజ్కేలు గ్రంథం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను
మీకు ఇచ్చేది. చూసారా, అర్థం చేసుకుంటే చాలు చాలు చాలు. ఆయన నూతన సంవత్సరంలో మనకిచ్చినటువంటి రెండవ నూతనమైన సంగతి ఏమిటి తెలుసా? ఆయన మనకు ఏమి ఇచ్చాడు చెప్పండి? నూతన హృదయము మీకు ఇచ్చేదని అంటాడు. నూతన హృదయం ఇచ్చాడు. మన పాత జీవితంలో పాత హృదయము అది కఠినమైనది. పాత హృదయము మన తోటి స్నేహితులు ప్రేమించలేనటువంటిది. పాత హృదయము మన సొంత సహోదరుని ప్రేమించలేనటువంటి కఠినమైనటువంటి రాతి గుండె వంటి హృదయము మన పాత హృదయం. అయితే మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి నూతనమైన హృదయం ఇచ్చాడు. ఇక మీదట మీది నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తా అంట. నూతన స్వభావం కలిగి రాతి గుండె మీలో తీసివేసి మాంసగుండె ఇస్తా అంట. ఈ హృదయము నూతనముగా చేయబడక మును పెట్టా ఉండేది. హృదయము అన్నిటికంటే చదవండి అన్నమాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవగలుగుతారా? చదవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. అది దాన్ని గ్రహించలేం. ఎందుకు? అది ఏమిటట? మోసకరమైనది. ఒకప్పుడు మోసకరమైన హృదయం కలిగినటువంటి మనము, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి మనం, రాతి వంటి హృదయం కలిగినటువంటి మనము, ఎటువంటి చూడండి పక్కన వారు ఎవరైనా ఆహారం లేక అలమటించిపోతున్న, వస్త్రం లేక ఎండలో మాడిపోతున్న మన హృదయము కఠినపరచబడిపోయింది. అయ్యో పాపము అని కూడా అనివార్యం కాము. కానీ ఇప్పుడు దేవుడు మనకు నూతన హృదయం ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు కదా, నూతన ఆత్మనిచ్చాడు. చూడండి, నూతన ఆత్మను పుట్టింది వారి యందు నూతన ఆత్మను పుట్టింది అంటాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 11-19. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. చూసారా, అర్థం చేసుకుంటున్నారా? నూతన సంవత్సరంతో పాటు దేవుడు మనకు నూతన నిబంధన చేశాడు. రెండవది నూతన హృదయం ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతన ఆత్మను పుట్టిస్తాను, నూతన స్వభావం ఇస్తా అంట కదా. ఆ పాత హృదయం తీసివేశాడు, మోసకరమైన హృదయం తీసివేశాడు, మోసకరమైన ఆత్మను తీసివేశాడు, కఠినమైన గుండెను, రాతి వంటి గుండెను తీసివేసి ఆయన నీ కొరకు నా కొరకు నూతనమైన హృదయాన్ని ఇచ్చాడు. ప్రియమైన సోదరుడా సోదరి, ఆయన మనము ఒకప్పుడు మన హృదయం ఎటువంటి ఉండేదంట? మేము మూర్ఖ హృదయము కలిగిన వారము. ఆ మాట చదవండి, ఎవరన్నా చదవండి. మూర్ఖ హృదయము అని ఉంటుంది. ఇర్మీయా గ్రంథం, ఒక్క నిమిషం, ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనలు చెప్పున నడుచుకొందము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించు. ఒకప్పుడు మన హృదయం ఎట్లా ఉండేదట? చూడండి, 11వ చివరి భాగంలో, అయ్యా మీకు విరోధంగా కీడు వచ్చిస్తున్నారు, మీరు మంచి చేయడం లేదు, మీరు పాపం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, అలా చేయొద్దు, చూడండి మీ మార్గంలోను మీ క్రియలను చక్కపరుచుకోండి అని చెప్తే వాళ్ళు ఏమంటారట? మేము మా మూర్ఖ హృదయంలో అనుసరించి నడుచుకుంటాం, నీ మాట వినము, మాకు తెలుసు, మేము ఏం చేస్తున్నాం మాకు తెలుసు, మేము ఇట్లనే ఉంటాం అని చెప్పి మూర్ఖ హృదయం కలిగి ఉండేవారట కదా. మోసకరమైన హృదయము, మూర్ఖ హృదయము, ఇటువంటి కఠినమైనటువంటి రాతి హృదయం కలిగినటువంటి మనకు దేవుడు ఏం చేశాడు? నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన ఆత్మని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సరం ఇచ్చాడు, నూతన వాగ్దానం ఇచ్చాడు, నూతన సంతోషం ఇచ్చాడు, నూతన ఆనందం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నూతన నిబంధన చేశాడు. పాత నిబంధనలో మనం అన్యులుగా ఉంటిమి,
ఇప్పుడు నూతన నిబంధనలో మనల్ని కుమార్తెలుగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. రెండవదిగా ఆయన మనల్ని నూతన హృదయంతో నింపాడు, నూతన హృదయం ఇచ్చాడు. ఆ మోసకరమైన హృదయం మన నుండి తీసివేశాడు, కఠినమైన హృదయం తీసివేశాడు, రాతి హృదయం తీసివేశాడు. నూతన హృదయం, నూతన స్వభావం, నూతనమైన తలంపులు, నూతన ఆలోచన మనకు అనుగ్రహించాడు. ప్రియమైన సోదరా సోదరి, అర్థం చేసుకుంటున్నారా కదా? ఆయన మన హృదయంలోని తలంపులన్నింటినీ కూడా ఆదికాండంలో ఉంటుంది, ఆదికాండం ఆరోగ్యం ఉంటుంది. మానవుని యొక్క హృదయంలోని తలంపులన్నీ కేవలము చెడ్డవి అంట కదా, చెడ్డవి. వారందరూ హృదయంలో తప్పుపో ప్రజలు అంటాడు. అటువంటి మనలను ఏం చేశాడు? నూతన హృదయం, నూతనమైన హృదయం, నూతనమైన స్వభావం, నూతనమైన ఆత్మ కదా, నూతనమైనటువంటి జీవితము మనకు అనుగ్రహించాడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు, అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇంకా ఏం చేశాడు చూస్తామా? ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5-10 నిమిషాలు చూస్తాం. ఇంకా ఏం చేశాడంటే చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, నూతన జన్మం ఇచ్చాడంట. నూతన జన్మం ఇచ్చాడు. చూడండి ఆ మాట చదువుతాం. నూతన జన్మం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే తిరిగి జన్మింపజేశాడు. ఒకప్పుడు మనము పాత జీవితంలో పాత ఆలోచనలతో పాపముని తింటూ పాపముని తాగుతూ అపరాధముల వలనను పాపం వలనను చచ్చిన వారంగా ఉన్నటువంటి మనలను తిరిగి జన్మింపజేశాడు, తిరిగి జీవింపజేశాడు, నూతనమైన జన్మం ఇచ్చాడు కదా. తిరిగి ఏమంటాడంటే మనలను మరలా జన్మింపజేసెను, నూతన జన్మం ఇచ్చాడు, నూతనమైన జన్మ ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, చూడండి అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 7వ వచనం. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఏమిటి కొత్తగా జన్మించుట? ఒక అతను అడుగుతాడు, మరలా నేను తల్లి గర్భంలోకి పోయి మరలా నేను రెండవ మారు తల్లి గర్భం ప్రవేశించి జన్మించగలా అని అడుగుతాడు. కాదు. ఒక చూడండి, కొత్త జన్మం గురించి ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఇప్పుడు నీ వయసు ఒక 15 సంవత్సరాలు అనుకుందాం, 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు కాజా అన్న వయసు ఒక 25 ఇయర్స్ ఉంటాయి, ఒక 30 సంవత్సరాలు అనుకుందాం. ఈ 30 సంవత్సరాల లోపు ఈ జీవితంలో, ఈ జన్మంలో అతను ఎన్నో మార్లు అబద్ధాలు చెప్పాడు, ఎన్నో మార్లు మోసాలు చేసి ఉండొచ్చు. ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కదా, ఎన్నో తప్పు పనులు చేసి ఉండొచ్చు, ఎన్నో చూడకూడదు చేసి ఉండొచ్చు, ఎన్నో చేయకూడని పనులు చేసి ఉండొచ్చు, ఎదుటి వారి గురించి చెడ్డగా చెప్పి ఉండొచ్చు, ఎదురు గురించి మనకి మంచి సంగతులు ఏవి చెప్పకుండా చెడు సంగతులు ఏవి చెప్పి ఉండొచ్చు. ఈ 30 సంవత్సరాల ఈ జన్మములో అతను దేవునికి అంగీకారము కానటువంటి జీవితము జీవించాడు. అందుకొరకు దేవుడిని చెప్తాడంటే నీకు రెండవ జన్మము, నూతన జన్మము, క్రొత్త జన్మం ఇస్తా అంట. క్రొత్త జన్మం. ఇప్పుడు 30 సంవత్సరాల కాజా సహోదరుడు ఈరోజు మరలా జన్మిస్తాడు. ఇక మీదట పోయిన జన్మములో, పాత జన్మములో ఉన్నటువంటి ఆ పాత అలవాట్లు, పాత తలంపులు, పాత ఆలోచనలు, అబద్ధములు, మోసములు, దొంగతనములు, వ్యభిచారములు, అపవిత్రత కూడినటువంటి ప్రతి అలవాట్లన్నింటినీ మార్చివేసుకొని ఈ దినమున నూతన జన్మము జన్మించి, తిరిగి జన్మించి, కొత్త జన్మము ద్వారా తన పాత అలవాట్లన్నీ తీసేసి ఇక మీదట కొత్త అనుభవం, కొత్త జీవితం, కొత్త జన్మము, కొత్త మాటలు, కొత్త అలవాట్లు, ఎక్కడ అబద్ధము లేదు, ఎక్కడ మోసం లేదు, ఎక్కడ అపవిత్రత లేదు, ఎక్కడ చెడు తలంపులు లేవు, చెడు ఆలోచనలు లేవు, అంతా నూతనమైనవి. అర్థం చేసుకుంటున్నారా? అది నూతన జన్మం అంటే. తిరిగి జన్మించడం అంటే అది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి జన్మించాను కదా, మరలా ఎలా జన్మించాలి? నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళాలా అని అడుగుతున్నాను. కాదు, తల్లి గర్భంలో వెళ్ళటం కాదు. ఈరోజు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చడం ద్వారా, ఆ నీటిలో ములుగుట ద్వారా నేను ఈ పాత జీవితాన్ని ముగించేశాను.
యేసుక్రీస్తు చనిపోయినట్లుగా నేను కూడా యేసుక్రీస్తునందు చనిపోయాను. యేసుక్రీస్తు పాతిపెట్టబడినట్లుగా నేను ఆ నీటిలో పాతిపెట్టబడ్డాను. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా తిరిగి మరలా లేచాడో అలా నేను ఆ నీటిలో మరలా లేచాను. అది తిరిగి జన్మించడం అంటే. ఆ తిరిగి జన్మించిన నాటి నుండి మన జీవితంలో ఆ పాత మాటలు, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత అపవిత్రత, పాత అబద్ధములు, పాత మోసములు, ఎటువంటి పాత సంగతులు ఉండకుండా చూసుకోవాలి. అది నూతన జన్మం అంటే. అర్థం చేసుకుంటున్నారా? తిరిగి జన్మించడం అంటే పాత జన్మములోని ఏ చెడ్డ అలవాటు, ఏ చెడ్డ మాట, ఏ చెడు తలంపులు నూతన జన్మంలో ఉండకూడదు. ఒకవేళ నేను తిరిగి జన్మించిన వాడనైతే, యేసుక్రీస్తు ప్రభువునందు నేను తిరిగి జన్మించినట్లయితే నా మాటలు, నా తలంపులు, నా చూపులు, నా ఆలోచన, నా ప్రవర్తన అన్నీ కూడా నూతనమైనవిగా ఉండాలి, పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కోరుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండవలేను అంటాడు కదా. ఈ లోకంలో ఏ దేవత, ఏ దేవులుగా పిలువబడిన వారు ఎవరు కూడా మనల్ని పరిశుద్ధపరచలేరు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. యేసు నామమునే మనకు రక్షణ. యేసు నామమునే మనం పరిశుద్ధపరచబడగలుగుతాం. యేసు నామమునే మనకు పాపక్షమాపణ. ఏ నామమున రక్షణ పొందలేము. వాక్యం చెబుతుంది ప్రియమైన సోదరుడా, సోదరి. యేసు ప్రభువు ఒక్కడు మాత్రమే మనల్ని ప్రేమిస్తాడు. వేరే ఎవ్వరు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి ఏ దేవతలు ఎక్కడ ఏ మానవుడు చూసి ఉండలేదు కదా. ఇంకా పైగా నువ్వు చేసిన ప్రతి పనికి నీకు శిక్ష, నీకు మలమల మాడుతున్న నూనెలో వేసి నిన్ను ముంచేస్తారు, రంపములతో తోకొస్తారు, ఇట్లా భయపడతా ఉంటారు. మన దేవుడు రంపములతో కొయ్యడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రంపములతో కొయ్యడు. సలసల మాగుతున్నటువంటి నూనెలో పోసి ముంచి తీయడు. ఆయన ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. అబ్రహాముని ఏ విధంగా ప్రేమించాడు, ఇస్సాకుని ఏ విధంగా ప్రేమించాడు, యాకోబుని ఏ విధంగా ప్రేమించాడు, దావీదును, సొలొమోను, ఇర్మియాను, యెషయాను, యెహెజ్కేలును ఏ విధంగా ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా మనల్ని కూడా అలానే ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ, విడివినటువంటి ప్రేమ, విడివినటువంటి కృప. మన తల్లిదండ్రులు మనం ప్రేమించినట్టుగా కాదు, మన సహోదరులు ప్రేమించినట్లుగా కాదు, లేక మన భర్త మన భార్య మనల్ని ప్రేమించినట్లుగా కాదు. వారి ప్రేమ కొంతకాలం మట్టుకే ఉంటుంది. వారి ప్రేమ కొన్ని దినములు మాత్రమే ఉంటుంది, కొన్ని సమయాల్లో మాత్రమే ఉంటుంది. నేను కోరుకున్నది ఒకవేళ నాకు ఇవ్వకపోయినట్లయితే నేను నా భార్యను నేను ద్వేషిస్తాను. నేను కోరుకున్నది నాకు ఇవ్వబడితే నా భర్తను నేను ద్వేషిస్తాను. నేను కోరుకున్నది నాకు ఇవ్వకపోతే నా సొంత తండ్రిని నేను ద్వేషిస్తాను. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ మన దేవుడు మనం ఎటువంటి వారమైనా సరే, ఎంత ఘోర పాపులమైనా సరే మనల్ని ప్రేమిస్తున్నాడు. అగాపే ప్రేమ, విడువనటువంటి ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన ఒక్కగానొక్క కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు ఇచ్చివేశాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు, జనితైక కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఆయన కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నాకు ఇచ్చేశాడు, అనుగ్రహించాడు. తీసుకో, నా కుమారుని నీకు ఇచ్చేస్తాను, తీసుకో, నా కుమారుని నీకు ఇచ్చేస్తాను. నా ప్రియమైన కుమారుడైనా ఆయన నా కుడిపార్శ్వమందు కూర్చొని పెట్టుకున్నాను. నేను సమస్త సృష్టిని సృష్టించినప్పుడు ఆయన అక్కడ ఉండినాడు. నేను సమస్తం కలుగుమనగా ఆ కలుగుమన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. మా నరులను సృజించదము రండి అని నేను కుమారుడితో చెప్పినప్పుడు ఆయన అక్కడ ఉండినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నేను నీకు అనుగ్రహించేసాను, ఇచ్చేసాను, తీసుకోండి. నాకు తిరిగి ఇవ్వలే. నా కుమారునికి బదులుగా మీరు కావాలి. కాజా నువ్వు కావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువుని నేను నీకు ఇచ్చేసాను. ఆయన మీరు దగ్గర పెట్టుకోండి. ఆయనను సిలువ మీద వేలాడదీస్తారా మీ ఇష్టం. ఆయన చేతులలో మేకులు కొడతారా మీ ఇష్టం. తలపైన ముండ్ల కిరీటం పెడతారా మీ ఇష్టం. కాళ్ళలో మేకులు కొడతారా, బళ్ళిమతో పక్కలో పొడుస్తారా మీ ఇష్టం. కొంతమంది వెంట్రుకలు పెరుగువారు పిడికిలతో ముఖం మీద గుద్దుతున్నారట. కొంతమంది చెప్తున్నారు నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే నిన్ను నీవే రక్షించుకొని హేళన చేస్తున్నారట. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. ఆయనకు బదులుగా నాకు మీరు కావాలి. ఆయన నా ప్రియమైన కుమారుడే, కానీ ఆయనను నలుగుగొట్టుటకు నాకు ఇష్టమైంది. ఎందుకంటే ఆయనను నలుగుగొట్టుట ద్వారా మీరు నా కుమారులుగా చేయబడతారు.
ఆయనను సిలువ వేయడం ద్వారా మీరు నాకు కుమారులుగా చేయబడతారు. ఆయనను మరణములకు అప్పగించడం ద్వారా ఆయన నా దేవా నా దేవా నా చేతికి విడిచితివి అని బిగ్గరగా కేక వేస్తుంటే యెహోవా దేవుడు మౌనము వహించాడు. తన సొంత కుమారుడు రక్తము దారలుగా, శరీరమంతా గాయములు, తన వీపంతా చీల్చివేయబడింది, చేతులలో కాళ్ళలో శీలలు కొట్టబడ్డాయి, తలపైన ముండ్ల కిరీటం పెట్టబడింది. దేవుడు సింహాసనం మీద నుండి చూస్తూ ఉన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు వారు అక్కడ సిలువ మీద వేలాడుతుంటే చూస్తున్నాడు తప్ప ఆయన ఆపలే. పైగా నా దేవా నా దేవా నా చేందుకు విడిచితివి అని అంటున్నప్పుడు కూడా ఆయన మారు పలకలేదు. ఎందుకంటే ఆయనను మన కొరకు అప్పగించినాడు. నీకు బదులుగా మనందరికీ బదులుగా ఆయన తన కుమారుని మన కొరకు ఇచ్చివేశాడు. అర్థం చేసుకుంటున్నారా? ఆ కుమారుని రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడినాం. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు. ఎక్కడైతే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని వ్రాయబడిందో అదే పుస్తకంలో ఆ రక్తం వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడితే అని వ్రాయబడ్డారు. నేను ఎటంటే అన్నా నాకు తెలుసు. నేను చేసినటువంటి మోసములు, నేను చేసినటువంటి అబద్ధములు, నేను చేసినటువంటి పాపములు, సమస్త అపవిత్రత నాకు తెలుసు. కానీ నా దేవుడు నన్ను ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, నీ పాపములన్నిటినీ నేను క్షమించి వేశాను, నీ పాపములకి అన్నిటికీ నీ జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నాయి, కానీ నేను చేసినటువంటి ఆ మోసములు, నేను చేసినటువంటి అబద్ధములు, నేను చెప్పినటువంటి ఆ చెడు మాటలు అన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? నీ పాపములకి అన్నిటికీ నీ జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన మనకు నూతన జన్మాన్ని ఇచ్చాడు. ఈ దినం నుండి మనము నూతనంగా జన్మించబడిన వారం. ఈ దినం నుండి నూతనంగా జన్మించబడినాం. ఆ పాత జీవితము, పాత దాసు యొక్క పాత జీవితము కొట్టివేయబడి తీసివేయబడింది. ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి క్రొత్త దాస్, ఈ రోజు నుంచి కొత్త కాజా, ఈ రోజు నుంచి నీ పేరేంటి? యోబు. కొత్త యోబు కదా. పాత యోబు మనకు తెలుసు, కీర్తన ముందు ఉంటుంది. ఆ యోబు కాదు ఈ యోబు, ఈయన కొత్త యోబు ఈ రోజు నుండి కదా. ఈ యోబు జీవితంలో అన్ని కొత్తవి, కొత్త సంతోషము, కొత్త ఆనందము, కొత్త వాగ్దానము, కొత్త మేలులు, కొత్త సంవత్సరము, కొత్త జన్మము, అన్ని కొత్తగా చేయబడ్డాయి. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు నూతన సంవత్సరంతో పాటు, నూతనమైన మేలులతో పాటు, నూతనమైన ఆశీర్వాదములతో పాటు, నూతనమైన వాగ్దానములతో పాటు దేవుడు నీకు నూతన నిబంధన చేశాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతనమైన జన్మం ఇచ్చాడు కదా. ఇప్పుడు మనము ఆ నూతనమైన జన్మంను ఏ విధంగా కొనసాగించాలి, ఆ నూతనమైన హృదయమును ఏ విధంగా కొనసాగించాలి, నూతన నిబంధనలు మనం ఏం చేయవలసింది అనేది కొంచెం గ్యాప్ తీసుకుని ఒక పాట పాడుకొని ఆ తర్వాత మరలా రెండో వర్తమానంలో వింటాం కదా. ఒక చిన్న పాట పాడతాం. ఆ పాట పాడే సమయంలో ఒకళ్ళు ఎవరైనా నేచర్ కాల్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి. ఈ పాట అయిపోయిన తర్వాత వెంటనే 5 నిమిషాల్లో మరలా వాక్యం యొక్క రెండవ భాగం వింటాం అన్న. చెప్పాను కదా 427 జీవపు దాత.